ఇటు వెల్కమ్ టు డెర్రీ ఎపిసోడ్ 4. ఎపిసోడ్ 3లో లాస్ట్లో గ్రేవ్ యార్డ్కి వెళ్ళి అయితే పిల్లలు ఫొటోస్ తీస్తారు కదా. సో అంతటితో అయితే మన సిరీస్ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా ఎపిసోడ్ 4 స్టార్టింగ్ వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మూవీ స్టార్టింగ్లో చిన్నపిల్లలు అంటే వాళ్ళు తీసింటారు కదా ఫొటోస్, అవన్నీ వెళ్ళి పోలీస్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అయితే వాళ్ళు నలుగురు కలిసి అయితే వెళ్తారు. అదే లిల్లీ, రోనీ, విల్, రిచ్ అందరూ కలిసి వెళ్తే మీరు ఏమన్నా తమాషా పడుతున్నారా, అసలు మీరు గ్రేవ్ యార్డ్కి ఎందుకు వెళ్ళారు అని చెప్పి అయితే పోలీస్ కొంచెం సీరియస్ అయితే అవుతాడు. మీరు పిల్లల్లాగా ఉండండి అని చెప్పి కూడా అంటాడు. తరువాత ఇదంతా కిల్స్ చేసింది ఒక బ్యాడ్ థింగ్, ఇదంతా ఎవరో చేస్తున్నారు అని చెప్పి అయితే ఆ ఫొటోస్ అయితే చూస్తాడు. ఇంకా ఆ ఫొటోస్లో చూసిన వెంటనే ఒక చర్చ్ ఇంకా అవంతా ఉంటుంది. వాళ్ళైతే ఆశ్చర్యపోతారు. అంటే నిన్న నైట్ తీసినప్పుడు వచ్చాయి కదా, ఇప్పుడు ఎలా వచ్చింది అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా అన్ని ఫోటోలలో ఒక ఫోటోలో మాత్రం ఒక జోకర్ బొమ్మ అయితే ఉంటుంది. ఇంకా దాన్ని అయితే చూపిస్తారు. ఇది ఒక స్టాచ్యూ, మీరు ఎలా నమ్ముతున్నారు అని చెప్పి అయితే ఆ పిల్లల్ని అయితే అక్కడి నుంచి అయితే పంపించేస్తారు. ఇంకా పంపించిన వెంటనే ఇంక వీళ్ళందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం దాన్ని కూడా ఏం చేయలేకపోయినాం, ఇంకా మనం ఏం చేయాలి అని చెప్పి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మీ మమ్మీకి చెప్దామా అని చెప్పి అయితే లిల్లీకి అయితే చెప్తుందనమాట. కానీ మా మమ్మీ చెప్తే నన్ను అయితే చంపేస్తుంది, నన్ను అక్కడికైతే తీసుకెళ్ళిపోతుంది మెంటల్ హాస్పిటల్కి అని చెప్పి చెప్తుంది. కానీ నాకు ఒక సిస్టర్ ఉన్నాడు, ఆమెనైతే సజెస్ట్ అయితే అడుగుదాము అని చెప్పి అయితే అంటారనమాట. ఇంకా లిల్లీని ట్రీట్ చేసిన ఒక సిస్టర్ ఉంటుంది కదా, సో ఆమె దగ్గరికి అయితే వెళ్తారనమాట. సో అంటే లిల్లీ ఒకటే వెళ్తుంది. సో లిల్లీ జరిగిందంతా చెప్తుంది అనమాట. సో చెప్పినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు మీ ఫ్రెండ్స్ని నమ్మడం మానేసేయి, ఇంక ఇది అంతా పట్టించుకోవద్దు, ఎందుకు ఊరికే నీ ప్రాణాలు మీద తెచ్చుకుంటావు అని చెప్పేది చెప్తుంది. ఇంకా అంతలోపే రోజ్ ఏమో చాల్టీ వాళ్ళ ఇంటి ముందరికైతే వస్తుందనమాట. అంటే రూమ్ అయితే తీసుకుంటారు. ఇంకా లోపలికి వచ్చి నైబర్స్ అవుతున్నాం మనం అని చెప్పి అయితే అంటుంది. ఇంకా చాల్టీ అయితే ఇంకా హలోన్ ఉంటాడు కదా, హ్యాంక్ ఉంటాడు కదా, సో హ్యాంక్ గురించి అయితే రోజ్ని అయితే అడుగుతుంది. కానీ రోజ్ మాత్రం సరే అని చెప్పి అయితే దీనంతా పట్టించుకోవద్దు డెర్రీలో అని చెప్పైతే చెప్తుంది. ఇంకా వాళ్ళకైతే రూమ్ ఉండదు కదా ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి. సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రూమ్ తీద్దామని చెప్పి అయితే అడవిలో ఒక పెంట్ హౌస్ లాగా ఉంటుంది. సో అక్కడికైతే వాళ్ళు వస్తారు. అక్కడ వాళ్ళంతా చూసిన వెంటనే కొంచెం క్లీన్ చేయాలి అని చెప్పి అయితే డేవియర్ అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే సరే చేద్దాంలే అనేది చెప్తూ ఉంటారు. ఇంక అంతలోపే లిల్లీ వాళ్ళ స్కూల్లో ఏమో క్లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. టాటాయిస్ స్టోరీ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే ఒక భూకంపం వచ్చినప్పుడు టాటాయిస్ తన షెల్ ద్వారా కాపాడుకుంది ఇంకా అని చెప్పి అయితే ఒక స్టోరీ అయితే చెప్తూ ఉంటారు. ఇక చెప్పిన వెంటనే ఇంకా విల్ అయితే ఇంకా లోపలికి అయితే వస్తాడు ఇంట్లోకి. కానీ విల్ వచ్చిన వెంటనే అక్కడ ఫొటోస్ అయితే ఉండవు అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీకి అయితే చెప్తాడు. అంటే వాళ్ళ మమ్మీ అయితే అడుగుతుందనమాట, ఆ ఫొటోస్ గురించి వెతుకుతున్నావా, ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అయితే చెప్తారనమాట. అప్పుడు వాళ్ళ మమ్మీకి అయితే సంథింగ్ బ్యాడ్ ఇన్ డెర్రీమా అని చెప్పి అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే వాళ్ళ మమ్మీ అయితే నువ్వు ఇంక నుంచి అయితే తిన్నగా స్కూల్కి వెళ్ళి తిన్నగా ఇంటికి రావాలి, మీ ఫ్రెండ్స్తో కట్ చేయి, నువ్వు ఇలా భయపడద్దు అనేది చెప్తూ ఉంటారు. కానీ ఇంకా వాళ్ళ అమ్మకి చెప్పిన వెంటనే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఫస్ట్ డే నీకు స్కూల్ ఎలా అనిపించింది అని చెప్పి అయితే అడుగుతాడు. సో అడిగిన వెంటనే వాళ్ళ అమ్మ నీకు చెప్పు అనేది అడుగుతుంది. అప్పుడు దెర్ ఈజ్ ఏ గర్ల్ అని చెప్పి అయితే ఒక స్టోరీ అయితే చెప్పడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో చెప్పిన వెంటనే ఇంక అక్కడి నుంచి అయితే వీళ్ళు కొంచెం సిగ్గుపడి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా విల్ అండ్ హ్యాంక్ వచ్చేసి చేపలు పడదామని చెప్పి చేపలకి అయితే వెళ్తారు. సో పట్టేటప్పుడు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే ఏమనంటే నీతో గడపడానికి నేను ట్రై చేస్తున్నాను, నీతో గడుపుతాను అని చెప్పి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత విల్లుకైతే చేప అయితే పడుతుంది వల వేసినప్పుడు. సో పట్టిన తర్వాత ఇంకా తనకైతే చేప అయితే పడదనమాట. ఇంకా సరే నేను వెళ్ళి ఒకటి తీసుకొని వస్తాను అని చెప్పి అయితే వాళ్ళ డాడీ కార్లో ఉంది అని చెప్పి అయితే ఇంకా దాన్ని తీసుకోవడానికి అయితే వెళ్తాడు బాస్కెట్కి. ఇంకా అప్పుడైతే చుట్టుపక్కల ఎవరు ఉండరు, కొంచెం అయితే భయపడుతూ ఉంటాడు. సో వాటర్లోకి చూసిన వెంటనే అక్కడైతే వాళ్ళ డాడీ రూపమే మొత్తం కాలిపోయి అయితే ఉంటుందన్నమాట. అంటే నేను చంపేస్తాను నేను అని చెప్పి అయితే తననైతే ఇంకా వాటర్లోకి అయితే ముంచేస్తాడు. ఇంకా అంతలోపే గట్టిగా అరచడంతో వాళ్ళ డాడీ అయితే అక్కడికి వస్తాడు. ఏమైందంటే అండర్ గ్రౌండ్లో నువ్వే ఉన్నావు డాడీ, నువ్వంతా బర్న్స్ అంతా అయింది నీ ఫేస్ అని చెప్పి అయితే అడుగుతాడు. కానీ వాళ్ళ డాడీ అయితే నమ్మడనమాట. ఇంకా చేతి పైన బ్లడ్ చూసి అయితే ఇంకా వాళ్ళ డాడీ అయితే నమ్ముతాడు. సో నమ్మిన వెంటనే ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత ఇంకా అక్కడ రెడ్ బెలూన్ అయితే ఎగురుతూ పోతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసి అయితే కొంచెం ఆలోచించే విషయమే అని చెప్పి అయితే ఇంకా హలోన్ కూడా అనుకుంటాడు. ఇంకా విల్ అండ్ హలోన్ అయితే అక్కడి నుంచి దాన్ని చూసిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా చాల్టీ ఏం చేస్తుందంటే ఇంకా అబ్బాయిని కలవాలని చెప్పి అయితే అనుకుంటుంది. ఎవరినంటే రోనీ వాళ్ళ ఫాదర్ ఉంటాడు కదా హ్యాంక్ని. సో హ్యాంక్ని కలవాలని అనుకుంటుంది. ఎందుకంటే
హ్యాంక్ కూడా ఇంకా వాళ్ళ జాతికి చెందిన వాడే కదా, తననైతే కాపాడాలి, తను అలా తప్పు చేయలేదు కదా అని చెప్పి అయితే చార్లీ అయితే నమ్ముతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో పర్మిషన్ అయితే అడగడానికి అయితే వెళ్తారనమాట. అంతకుముందు అయితే ఇంకా చార్లీ అయితే ఆఫీసర్ దగ్గరికి అయితే వస్తుంది. నేను ఇలా హ్యాంక్ని కలవాలనుకుంటున్నారు, మీరు పర్మిషన్ ఇస్తారా అంటే, లేదు వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా నేనైతే లోపలికి అలో చేయను అని చెప్పి అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే సరే అని చెప్పి అయితే ఇంకా ఆమె అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి టెలిఫోన్లోంచి ఫోన్ అయితే చేస్తుంది. అంటే వాళ్ళ ఇంటి పేరు గార్గన్ అనమాట. సో టెలిఫోన్స్లో ఇక్కడే నెంబర్స్ అయితే ఉంటాయి. సో ఫోన్ చేసి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందనమాట ఇంకా ఆమె. సో వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళ మమ్మీతో అయితే మాట్లాడుతుంది. ఏమనంటే, ఇట్లా మీ అబ్బాయిని నేను కాపాడాలని అనుకుంటున్నాను, అంటే ఇప్పుడు రోనీ అండ్ మా కొడుకు ఫ్రెండ్స్ అనమాట. ఇంకా నాకు రోనీ అంతా చెప్పింది, ఇంకా వీళ్ళు కూడా నాకు అంతా చెప్పాడు అని చెప్పి అయితే వాళ్ళ మమ్మీ అయితే చెప్తుంది. సో చెప్పిన వెంటనే సరే నీకు పర్మిషన్ ఇస్తాను, మా అబ్బాయిని వెళ్ళి కలవచ్చు నువ్వు అని చెప్పి అయితే ఇంకా ఆ అమ్మాయి అయితే అంటుంది అనమాట. కానీ వాళ్ళు నువ్వెంత ఎందుకు చేస్తున్నావు, నువ్వేమన్నా లాయరా అంటే, నేనేం లాయర్ కాదు, కానీ నేను దాన్ని చదువుకున్నాను, నేను ఒక సుపీరియర్ అని చెప్పి ఆమె ప్రొఫెషన్ అనేది చెప్తుందనమాట. అంటే ఇంకా వాళ్ళందరికి పిల్లల సంబంధమైంది హ్యాంక్ అయితే కాదని చెప్పి నేను నమ్ముతున్నాను, ఇది మీ అబ్బాయి చేయలేదు, అంటే మీ అమ్మాయిని చూసుకోవడానికి కూడా ఎవరైనా ఉండాలి కదా అని చెప్పి అయితే, అందుకే నేను మీ అబ్బాయిని కాపాడాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అయితే ఇంకా వాళ్ళ మమ్మీతో అయితే చెప్తుంది. ఇదంతా అయితే రోనీ అయితే వింటూ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళ మమ్మీ అయితే సరే నీకు పర్మిషన్ ఇస్తున్నాను, నాకు కింద థ్యాంక్స్ అని చెప్తుందనమాట. ఇంకా వాళ్ళైతే రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా పడేద్దామని చెప్పి అయితే ఇంకా వాడు రూమ్లో అన్నీ పడేద్దామని చెప్పి అయితే బయటకు వచ్చినప్పుడు ఇంకా వాడికి కొంచెం మళ్ళీ మైండ్ అనేది బ్రెయిన్ అనేది కొంచెం షాక్ లాంటిది వస్తుందన్నమాట. ఇంకా అప్పుడే వాళ్ళ మమ్మీ కొంచెం దూరంలో అయితే కనిపిస్తుంది. సో కనిపించిన వెంటనే ఏమవుతుందంటే, అంటే ఏదో ఈవిల్ వస్తుంది అని చెప్పి అయితే వాళ్ళ మమ్మీ చెప్తుంది. ఇంకా అంతలోపే సడన్‌గా ఏమవుతుందంటే, ఇంకా అక్కడికి హలోన్ అయితే వస్తాడు. సో హలోన్ వచ్చిన వెంటనే డేవియర్‌కి వాళ్ళ మమ్మీ కనిపిస్తుంది కదా, ఇంకా దానైతే మాయమైపోతుంది. అసలు డెర్రీలో ఏం జరుగుతుంది అని చెప్పి అయితే హలోన్ అయితే అడుగుతాడు. నాకు కూడా తెలీదు ఏం జరుగుతుందో అని చెప్పి అయితే చెప్తారనమాట. నిన్న నా కొడుకుకి ఇలా యాక్సిడెంట్ అయితే జరిగింది, అంటే ఇలా ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏంటంటే మేము ఫిష్ పట్టడానికి పోయినప్పుడు అలా దయ్యం అయితే ఇలాగ నేనే కనిపించానంట, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అయితే అంటారనమాట. సో అన్న వెంటనే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. నాకు కూడా తెలీదు అని చెప్పి అయితే ఇంకా డేవిడ్ అయితే చెప్తాడు. ఇంకా వీళ్ళు అయితే అందరికీ చెప్తుంటాడు అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలా జరిగింది అని చెప్పి అయితే చెప్తూ ఉంటాడు. సో చెప్తున్నప్పుడు వాళ్ళైతే ఒకటైతే అనుకుంటారు అనమాట, అంటే భయపడితేనే ఆ దయ్యం మనకు కనపడుతుంది, మనం భయపడుకోకుండా ఉండాలంటే మనం అడ్రిలిన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అడ్రిలిన్ ఒక మెడిసిన్ అది. సో అది వాడడం వల్ల మనకు కొంచెం భయం అయితే ఉండదు, నువ్వు మీ మమ్మీ దగ్గర నుంచి తీసుకొని వచ్చేసే అని చెప్పి అయితే లిల్లీకి అయితే చెప్తారు. సో చెప్పిన వెంటనే సరే మనం ఆ పిల్స్ అయితే యూజ్ చేద్దాము, మనం కొంచెం అయితే భయం అయితే పోతుంది, మా మమ్మీ కూడా అవైతే యూజ్ చేస్తుంది అని చెప్పి అయితే ఇంకా వాళ్ళ డాక్టర్ రికమెండ్ ఏం లేకుండా ఆ పిల్స్ మింగడానికి అయితే అనుకుంటారనమాట. ఇంకా ఆ పిల్స్ అన్ని తీసుకొని వస్తాను నేను అని చెప్పి అయితే లిల్లీ అయితే చెప్తుంది. ఇంకా సీన్ కట్ చేస్తే ఏమవుతుందంటే, ఇంకా రోనీ అయితే కొంచెం కోప్పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మా డాడీని ఎలా నేను తీసుకొని రావాలి బయటికి, ఇప్పుడు మా డాడీని కదా అందరు అంటున్నారు, దీనికి దానికి ఏముంది అని చెప్పి అయితే కొంచెం వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఏం కాదు, ఏం జరగదు, మనమైతే ఫస్ట్ భయపడుకోకుండా ఉండాలి, భయపడితే మాత్రం ఇంకా అది మాత్రం మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా అని చెప్పి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ డే లిల్లీ అయితే ఆ పిల్స్ అయితే తీసుకొని వస్తుంది, ఇవి టంగ్ కింద పెట్టుకోవాలంట అని చెప్పి అయితే లిల్లీ అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకుందామని చెప్పి అనుకుంటారు, కానీ ఇప్పుడు కాదు అని చెప్పి అయితే కొంచెం రోనీ అయితే చెప్తుందనమాట. ఇంకా వాళ్ళకైతే క్లాస్ రూమ్లో అయితే క్లాస్ అయితే జరుగుతూ ఉంటుంది. దేని గురించి జరుగుతూ ఉంటుందంటే, నత్తలు ఉంటాయి కదా, సో నత్త గురించి అయితే క్లాస్ అయితే జరుగుతూ ఉంటుంది. ప్యాటీ కేక్స్ వాళ్ళు మాత్రం ఏమంటారంటే, నువ్వు మెర్జ్ అడుగు లిల్లీ మన గ్రూప్లో మళ్ళీ వస్తుందో లేదో అని చెప్పి అయితే అంటూ ఉంటారు. కానీ మెర్జ్ మాత్రం దానికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దేనికంటే అది కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది తనకు ఆ నత్తలంతా చూడడం వల్ల ప్రొజెక్టర్లో. ఇంకా అడుగు అని చెప్పి ప్యాటీ కేక్స్లో ఉన్న ఒక అమ్మాయి అయితే చెప్పడంతో ఇంకా అడుగుతుంది అనమాట, లిల్లీ నేను నిన్ను మిస్ అవుతున్నాను, ఈరోజు నాతో పాటు నువ్వు క్యాంటీన్లో తింటావా అని చెప్పి అయితే అడుగుతుంది. ఇంకా అడిగిన వెంటనే ఇంకా మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇంకా
చాల్టీ అయితే ఇంకా పోలీస్ స్టేషన్‌కైతే వస్తుంది. అదంతా పౌల్ అయితే చూస్తాడనమాట. అదే హాలోన్ వాళ్ళ ఫ్రెండ్. ఇక చూసిన వెంటనే అయితే ఇలా పర్మిషన్ అయితే తీసుకొని వచ్చాను అని చెప్పైతే ఇంకా పోలీస్ అయితే చెప్తుంది. ఆగు మేజర్ అయితే లేడు. తర్వాత ఆయనొచ్చిన తర్వాత నువ్వు ఆయనను కలివి తనని కలవచ్చు అని చెప్పైతే అడుగుతుంది. ఇంకా అప్పుడు చాల్టీ వచ్చేసి కొన్ని రూల్స్ అన్నీ మాట్లాడి ఇంకా ఎలాగైనా ఇంకా హ్యాంక్‌ని కలవడానికైతే వెళ్తుందనమాట. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం నీకిదంతా ఎందుకు? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అని చెప్పైతే అడుగుతాడు. నీ పని నువ్వు చూసుకోవడం బెటర్ అని కూడా చెప్తాడు. సో చెప్పిన వెంటనే ఇంకా హ్యాంక్‌ని కలవడానికైతే వస్తుంది. నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నువ్వు ఆ పిల్లల్ని చంపావో లేదో నాకంతా తెలీదు. కానీ నిన్నైతే కాపాడాలని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పైతే చెప్తాడు. ఇంకా హ్యాంక్ వచ్చేసి థ్యాంక్ యూ అని కూడా చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే ఇంకా చాల్టీ అయితే ఒకటి అడుగుతుంది. అంటే నీకేమన్నా తెలుసా? నీకేమన్నా పరిచయం ఉందా? నువ్వు అదంతా ఎందుకోసం చేశావు? నువ్వు అక్కడ ఎందుకున్నావు? అని చెప్పి అయితే ఇంకా అడుగుతుందనమాట. అడిగిన వెంటనే ఇంకా కానీ చెప్పదనమాట. నువ్వు ఇదంతా చెయ్యాలి. నువ్వు బయటికి వచ్చి నీ అమ్మాయిని చూసుకోవాలా లేదా అని చెప్పి అయితే అడుగుతుంది. ఇంక అన్న వెంటనే వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఒక అమ్మాయి తెలుసు. నేను ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాను. మ్యారీడ్ అయిన అమ్మాయితో అని చెప్పి అయితే ఇంకా చెప్తాడనమాట. అమ్మాయి కోసమే చేశాను అనేది చెప్తాడు. ఇంక చెప్పిన వెంటనే ఇంకా పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఇంక జరిగిందంతా చెప్తాడనమాట. ఇట్లా చాల్టీ అయితే వచ్చింది. తను మామూలు అమ్మాయి కాదు అని చెప్పి అయితే పోలీస్ ఆఫీసర్ అయితే అంటూ ఉంటాడు. ఇంక అంతలోపే అక్కడ కొన్ని ఫోటోస్ అయితే చూస్తారనమాట. ఇంకా ఆ ఫోటోలో మాత్రం ఎవరుంటారంటే రోజ్‌తో ఒక అబ్బాయి మాట్లాడుతూ ఉంటాడు కదా! సో ఆ అబ్బాయి పేరు వచ్చేసి డానియల్ అనమాట. సో ఆ అబ్బాయినైతే పట్టుకొని రావాలి. ఇంకా ఆ గేట్‌నైతే ఓపెన్ చేసేయాలి. ఆ ప్లేస్ గేట్ అని చెప్పి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపే సరే అని చెప్పి అయితే ఇంకా అనుకుంటారనమాట. ఇంకా పోలీస్ వాళ్ళు. కానీ ఆ యంగ్ లేడీతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఫౌల్ ఏం చేస్తాడంటే ఇంకా హాలోన్‌కైతే చెప్పేస్తాడనమాట. ఏమనంటే మీ వైఫ్ ఇలా వచ్చింది పోలీస్ స్టేషన్‌కి అనేది చెప్పేస్తాడు. ఇంకా చెప్పిన వెంటనే ఇంకా లిల్లీ అండ్ మెర్జ్ అయితే ఇంకా తినడానికి కూర్చోడానికి వచ్చినప్పుడు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు మళ్ళీ ప్యాటీ కేక్స్‌లోకి ఎప్పుడొస్తున్నావు? నీకు నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అని చెప్పి అయితే అడుగుతూ ఉంటారు. ఇంకా అడుగుతున్నప్పుడు నువ్వు ఈ గాసిప్స్ మాట్లాడడానికి నా దగ్గరికైతే వచ్చావా? దానికైతే నేను రెడీగా లేను అని చెప్పి అయితే లిల్లీ అయితే చెప్తుంది. సో చెప్పిన వెంటనే మెర్జ్ మాత్రం మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నువ్వు తొందరగా మా దగ్గరికైతే వచ్చేసేయ్ అని చెప్పైతే ఇంకా మెర్జ్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా లిల్లీ అయితే సరే నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికైతే లోపలికైతే వెళ్తుంది. ఇంకా మెర్జ్ అయితే ఒకటి స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఇంకా చెప్దామని చెప్పైతే ఒకటి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అనుకున్న లోపలే ఒక నిమిషం ఉండు నాకు వాష్‌రూమ్ అయితే వస్తుంది. నేను లోపలికి వెళ్తాను అని చెప్పైతే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇంకా తనకి ఐ నొప్పి రావడంతో ఇంకా బయట నుంచి మాట్లాడుతుంటుంది. ఇంకా ఐ నొప్పి రావడంతో ఐ సడన్‌గా ఏమవుతుందంటే కొంచెం పెద్దగా అయితే వచ్చేస్తాయి. అదే నత్తగుంటాయి కదా ఐస్. సో అలా అయితే పెద్దగా అయితే వచ్చేస్తాయి. తను ఆ ఐస్‌ని ఎలాగైనా పీకేయాలి అని చెప్పి అయితే ఇంకా అక్కడితో తిరుగుతూ ఉంటుంది. ఇంక తిరుగుతున్నప్పుడు ఇంకా అలానే క్లాస్ రూమ్‌లోకైతే వెళ్తుందనమాట. సో క్లాస్ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక చాకు తీసుకొని దాన్ని కోసేయాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. దాన్ని కోసేద్దామని చెప్పి అనుకునే లోపలే ఇంకా పక్కనే ఒక ట్రిమ్మర్ లాంటిది ఒకటి ఉంటుంది. సో దాంతో పట్టి ఇంకా కోసేయాలి అని చెప్పి అయితే అనుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం లిల్లీ మాత్రం బయటికి రావాలనుకుంటుంది. కానీ ఒక పిల్లు వేసుకొని వద్దామని చెప్పి అనుకునే లోపలే ఆ పిల్లి అనేది బాత్రూమ్‌లోకైతే పడిపోతుందనమాట. సో ఒక్క నిమిషం ఉండు నేను వస్తున్నానని చెప్పి అంటుంది. కానీ ఇంకా బాత్రూమ్‌లో పడిపోయింది. ఆ పిల్ల ఎలా అని చెప్పి అయితే ఇంకా ఆ బాత్రూమ్‌లో ఉండేది తీసుకొని అయితే తను మింగుతుందనమాట. సో మింగిన వెంటనే ఇంకా అమ్మాయి చనిపోతుంది అంటే ఐని కోసుకుంటుంది అనుకునే లోపలే ఇంకొచ్చి కాపాడుతుంది. సో కాపాడే ముందు దాని చేతిలో అయితే కత్తి అయితే ఉంటుంది. సో అందరు పిల్లలైతే చూసేసి ఇదంతా లిల్లీ చేసిందేమో అనుకోని ఇంకా నేను ఇది చేయలేదు అని చెప్పి అయితే లిల్లీ అయితే చెప్తుంది. ఇంకా అమ్మని అయితే కాపాడుతుంది. ఇంకా హాలోన్ అయితే ఇంటికైతే వస్తాడు. సో ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా చాల్టీని అయితే అడుగుతాడు. నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళావు అని చెప్పి అయితే అడుగుతాడు. అప్పుడు నేను ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలని అయితే అనుకుంటున్నాను. తను కూడా మన క్యాస్ట్ వాడే కదా అని చెప్పి అయితే కొంచెం చెప్తూ ఉంటుంది. నేను ఇలా ఏదైనా సమస్యలు ఉంటే ఊరుకుండడానికి తెలుసు కదా! నువ్వు మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. నేను జాగ్రత్తగానే ఉండగలుగుతాను అని చెప్పి అయితే ఇంకా చెప్తుందనమాట. ఇంక చెప్పిన వెంటనే ఇంకా విల్ అయితే రూమ్‌లో అయితే బెడ్ మీద అయితే పడుకొని ఉంటాడు. సో పడుకున్నప్పుడు ఇంకా టెలిస్కోప్‌లో నుంచి చూద్దామని చెప్పి అయితే స్టార్స్ చూద్దామని చెప్పి అయితే వెళ్తాడు. అక్కడైతే ఒక దయ్యంలాగా కనిపెడుతుందనమాట. సో కనిపించిన వెంటనే వాళ్ళ డ్యాడీ పరిగెత్తుకుంటా వచ్చి ఎవరక్కడ అని చెప్పి అడగడంతో ఇంకా మీ పని మీరు చూసుకోండి. మా ఇంటి దగ్గరికి ఏం పని మీకు అని చెప్పి చెప్తాడు. ఇంకా అక్కడైతే బెలూన్ అయితే ఉంటుంది. ఉన్న వెంటనే ఇంకా హాలోన్ అయితే ఏం పర్మిషన్ అయితే తీసుకోకుండా మరుసటి రోజు ఇంకా పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అయితే అడుగుతారనమాట.
సో హలోనైతే ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఒక ప్లేస్‌లోకి అయితే తీసుకొని వెళ్తాడు. సో తీసుకొని వెళ్ళిన వెంటనే అక్కడైతే టానిల్ అయితే ఉంటాడనమాట. అంటే టానిల్‌కి మొత్తం తెలుసనమాట. అంటే వాళ్ళు ట్రైబల్ పీపుల్స్ కదా! సో వాళ్ళకైతే తెలుసు. సో తెలియడంతో అంటే ఇంకా సూపర్ పవర్స్ ఉంటాయి కదా! డేవియర్‌కి. సో సూపర్ పవర్స్ ద్వారా తెలుసుకోవాలి అని చెప్పైతే అనుకుంటారు. ఇంకా ఏదో తన బ్రెయిన్ చదవాలని చెప్పైతే అనుకుంటాడు. నార్మల్‌గా అడిగినప్పుడైతే చెప్పడనమాట. సో చెప్పకపోవడంతో తనైతే తన బ్రెయిన్‌లోకైతే వెళ్తాడు. సో వెళ్ళిన వెంటనే ఇంకా తన సైకాలజీ ప్రకారం అయితే తెలుసుకుంటూ ఉంటాడనమాట. అక్కడ డానియల్ చిన్న వయసులో ఉన్నప్పుడు రోజ్ ఆంటీతో అయితే ఉంటాడు. సో రోజ్ ఆంటీ లోపలికి రావడంతో ఏమైంది ఆంటీ అని చెప్పైతే డానియల్ అయితే అడుగుతాడు. నీకు ఈ కథ గుర్తుందా? కొన్ని కథలైతే నిజంగా ఉంటాయి. మాట్లాడేది ఆ గ్లూ కథ గురించా అని చెప్పైతే ఇంకా డానియల్ అయితే అంటుందనమాట. సో అన్న వెంటనే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్‌కి ముందు ఆ వెస్టర్న్ వుడ్ దగ్గర ఈవిల్ స్పిరిట్ అనేది ఒకటి ఫార్మ్ అవుతుంది. ఎలా ఫార్మ్ అవుతుందంటే ఆకాశం నుంచి పెద్దగా ఒక నక్షత్రం అనేది కింద పడిపోతుంది. ఆ కింద పడడంతో ఆ భూగోళంలో ఒక రాక్ స్టోన్స్ అనేవంతా ఏర్పడతాయి. ఇంకా ఆ ఏర్పడినప్పుడే ఈవిల్ కూడా బయటకొస్తుంది. సో ఆ స్టోన్సే అనమాట ఆ ఈవిల్‌కి కొంచెం భయం అనమాట ఆ స్టోన్స్ అంటే. సో ఆ స్టోన్స్‌ని అడ్డంగా పెట్టుకొని ఆ ఈవిల్‌ని అయితే ఎదిరించేవారు అని చెప్పి అయితే డానియల్ అయితే చెప్తుంది. ఇంకా కొన్ని శతాబ్దాలు పోయిన తరువాత ఇంకా అది అక్కడి నుంచి వెళ్ళిపోయిందేమో అని చెప్పైతే అనుకుంటారు. ఇంకా ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో తర్వాత ఏమవుతుందంటే కానీ ఒక రోజు మాత్రం మళ్ళీ ఆ ఈవిల్ అనేది బయటకైతే వస్తుంది. ఇంకా అందరినైతే చంపేస్తూ ఉంటుంది. సో చంపేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ వెస్టర్న్ వుడ్‌లోకి మళ్ళీ వచ్చారు అని చెప్పైతే అనుకుంటుంది. అంటే ఆ ఈల్ మళ్ళీ వచ్చిందని చెప్పైతే అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ట్రైబల్ వాళ్ళకి ఒక సీకి అని చెప్పి ఒక ఆమె పెద్ద ఆమె అయితే ఉంటుంది. సో ఆమె ఏమనుకుంటుందంటే అందరినీ కాపాడాలి అని చెప్పైతే అనుకుంటుంది. అంటే వెస్టర్న్ వుడ్‌లో ఉంటారు కదా! సో వాళ్ళందరినీ కాపాడాలని చెప్పైతే అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ దగ్గర మాత్రం ఒక రాక్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ రాక్ ఉంటుంది కదా! కింద పడినప్పుడు. సో అదొక్క రాక్ మాత్రమే ఉంటుంది. ఇంకా దాంతో మనం అన్ని ఊర్లతో మనం కాపాడలేం కదా! అని చెప్పైతే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా ఎలాగైనా మనం వెళ్ళి దాన్ని తీసుకొని రావాలి అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ కూతురు ఫీకి కూతురు అని నికాయ్ అని ఒక పాప ఉంటుంది. సో ఆ పాప అయితే నిర్ణయించుకుంటుందనమాట. ఏమనంటే వెళ్ళి తీసుకొని రావాలి అని చెప్పైతే ఇంకా ఆ పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి చెప్పుకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్తారనమాట దాన్ని తీసుకొని రావడానికి. అదైతే తీసుకొని ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కడికో వెళ్ళిపోయారు, వెళ్ళి కాపాడాలి అని చెప్పైతే ఇంకా వాళ్ళ మమ్మీ అయితే ఇంకా అందరూ కలిసి వాళ్ళ మమ్మీ ఇంకా కొంచెం గ్యాంగ్ అయితే అక్కడికైతే వెళ్తారనమాట ఫారెస్ట్‌లోకి, వెస్టర్న్ వుడ్‌లోకి. అక్కడ చాలా దయ్యాలైతే ఉంటాయి. దెయ్యాలంటే ఒక ఈవిలే అన్నిగా అవుతుందనమాట. అది చాలా ఇంకా పవర్‌ఫుల్ అయిపోయుంటుంది. దాన్ని మాత్రం వాళ్ళెవరు ఎదిరించలేకపోతారు. ఇంకా వాళ్ళ మమ్మీకైతే తెలుసనమాట నన్ను కాపాడేది నా బిడ్డ ఒకటే అని చెప్పైతే అనుకుంటూ ఉంటుంది. ఇంక వాళ్ళ మమ్మీ అయితే చాలా ధైర్యం చేసి అయితే ఇంకా చాలా అయితే గట్టిగా అయితే దెయ్యంతో అయితే పోరాడుతుంది. కానీ వాళ్ళ మమ్మీ అయితే ఇంకా అక్కడికైతే ఇంకా తొందరగా అయితే వాళ్ళ కూతురైతే వచ్చేస్తుంది. సో వచ్చిన వెంటనే ఇంకా ఆయన చనిపోయుంటుందనమాట. సో చనిపోవడంతో ఏమవుతుందంటే ఇంకా అమ్మాయి ఎలాగైనా నేను కనుక్కోవాలి. మా అమ్మ కోరికను తీర్చాలి అని చెప్పైతే దాన్ని కనుక్కుంటుంది. ఇక కనుక్కొని అక్కడి నుంచి వాళ్ళు చాలా రాక్స్ అయితే తీసుకొని వచ్చి చుట్టూరా పూడ్చిపెడతారనమాట. అంటే ఆ వెస్టర్న్ వుడ్‌లో నుంచి బయటికైతే రాకుండా ఇంకా వెస్టర్న్ వుడ్ చుట్టూ అంతా మొత్తం అనమాట ఆ రాక్స్‌నే పూడ్చిపెట్టి అక్కడైతే మంట అయితే పెడతారు. ఇంకా వాళ్ళ మమ్మీ చనిపోయిన దానికి ఇంకా తను చాలా బాధపడిపోతుంది. ఆ దయ్యం అనేది వెస్టర్న్ వుడ్స్ దాటి రాకుండా అయితే వాళ్ళు ట్రైబల్ వాళ్ళైతే చేస్తారు. సో ఈ స్టోరీ మొత్తం అంతా ఇంకా డానియల్ అయితే ఇంకా రోజ్ ఆంటీకి చెప్తూ ఉంటాడు. సో ఇంకా రోజ్ ఆంటీకి చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా అక్కడే డేవియర్ అయితే వింటూ ఉంటాడు. ఇంకా విన్న వెంటనే క్లాప్స్ అయితే కొట్టి ఇంకా అడుగుతాడనమాట. సరే అది ఇప్పుడు ఎక్కడుంది? అవి మేము ఎలా కనుక్కోవాలి అని చెప్పి అయితే అడిగినప్పుడు ఏమవుతుందంటే డానియల్ వచ్చేసి డేవియర్‌కి అయితే ఒక హౌస్‌ని అయితే చూపిస్తాడు. ఆ హౌస్ ఎవరిదో కాదు. అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్‌లో పెన్నీవైస్ ఉన్న హౌస్ ఉంటుంది కదా! సో ఆ హౌస్ కింద నుంచి టన్నర్‌లోకి వెళ్తే సో టన్నర్‌లో అయితే ఆ ప్లేస్ మనం కనుక్కోవచ్చు అని చెప్పైతే అనుకుంటారు. సో ఇంతటితో అయితే ఎపిసోడ్ అయితే పూర్తవుతుంది. అసలు ఆ ట్రైబల్ వాళ్ళు అలా చేశారు. అసలు ఆ దయ్యం మళ్ళీ ఎలా బయటికి వచ్చింది? సో వాళ్ళు టన్నర్‌లోకి వెళ్ళారా లేదా ఆ హౌస్ ద్వారా అని తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ 5 అని కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎపిసోడ్ 5 కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే అప్డేట్‌లో అయితే వచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.